హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మెన్ ఛానల్ అండి. నేను మీ ఈస్ట్ కోస్ట్ వెదర్మెన్ బెన్నిని మాట్లాడుతున్నాను. సో చాలా కాలం అయింది వీడియో అయితే చేసి, మీ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ 2 months అయితే అవుతుంది. సో ఋతుపవనాల కాలం దగ్గర పడుతున్నందున మళ్ళీ వీడియోలు చేయడానికి అయితే మేము ముందుకు వచ్చేసాను. సో ఈ రోజు టాపిక్ వచ్చి బేసికల్గా ఏంటంటే మనం ఋతుపవనాల గురించి మాట్లాడుకుందాం. బేసికల్గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎప్పుడు ఋతుపవనాలు ఆగమనం జరుగుతుంది, ముందుగా కేరళను ఋతుపవనాలు తాకాయా లేదా, ఎప్పుడు తాకబోతున్నాయి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటాం. అలానే మనకి ఋతుపవనాలకు ముందు కురిసే అకాల వర్షాలు అయితే ఉంటాయో, మనకి ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు ప్రీ మాన్సూన్ థండర్ స్టార్మ్స్ అంటాం, అవి ఎప్పటి వరకు కొనసాగుతాయి, అలానే ఏ ప్రాంతాల్లో ఋతుపవనాలు వచ్చే వరకు ఈ వర్షాలు ఎక్కువగా ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో మనం వివరంగా మాట్లాడుకుంటాం. అలానే ఎలినో గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ప్రస్తుతానికైతే ఈ అంశాల మీద మొత్తం మనం డీటెయిల్ గా మాట్లాడుకుంటాం కాబట్టి వీడియో కొంచెం లెంత్ ఎక్కువే ఉంటుందో అందరూ ఓపికతో చూస్తారని, అలానే ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ వీడియో అయితే స్టార్ట్ చేసుకుందామండి. సో ప్రస్తుతం ఒకసారి వాతావరణ శాటిలైట్ చిత్రాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ప్రస్తుతం వచ్చేసి ప్రకాశం జిల్లాలోని కొన్ని భాగాలతో పాటుగా నంద్యాల జిల్లాలోని దక్షిణ భాగాలు, కర్నూలు జిల్లాలోని దక్షిణ భాగాలతో పాటుగా తిరుపతి, చిత్తూరు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మనకి తేలికపాటి నుంచి మోస్తరు ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు కొన్ని ప్రాంతాల్లో నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గుంటూరు, తెనాలి పరిసర ప్రాంతాల్లో కూడా గత 2 గంటల్లో కొన్ని వర్షాలు అయితే చూసామండి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆదిలాబాద్ ప్రాంతంలో ప్రస్తుతం వర్షాలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఏంటంటే బేసిక్గా మనకి ఈ యొక్క వర్షాలు ఎందుకంటే పడుతున్నాయి, హీట్ వల్ల. అంటే మనకి ఋతుపవనాలు ప్రవేశించే ముందు ముఖ్యంగా మే 15వ తారీఖు నుంచి జూన్ 15వ తారీఖు మధ్య పీరియడ్ ఏదైతే ఉంటుందో ఋతుపవనాలు ప్రవేశించే కాలంలో మనకి ఏంటంటే అకాల వర్షాలు, అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ప్రీ మాన్సూన్ థండర్ స్టార్మ్స్ అంటాం వీటిని. ఇవి ప్రతి ఏటా ఎక్కువగా ఈ సమయంలో నమోదవుతూ ఉంటాయి. సో ఈ సంవత్సరం ఎండలు అయితే చాలా తీవ్రంగా నమోదయ్యాయి. ముఖ్యంగా 45 నుంచి 48 డిగ్రీల వరకు కూడా మనం ఈ సంవత్సరం ఎండలు అయితే మనం చూసాము. సో ఏంటంటే ఈ యొక్క ఎండవేడిమి కారణంగా రానున్న రోజుల్లో మనకి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి ఈ యొక్క వర్షాలు అనేవి చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క థండర్ స్టార్మ్స్ విపరీతంగా ఉండే సూచనలు అయితే మనకు కనిపిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. సో ఏ ప్రాంతాల్లో ఉండబోతున్నాయి చూసుకుందాం. వచ్చే ఒక వారం పాటు ఎక్కడెక్కడ వర్షాలు ఎక్కువగా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. సో ఒకసారి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి రానున్న ఒక వారం వారం అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు వచ్చేసి 31వ తారీఖు, వీడియో తీస్తున్న సమయం మే 31, అంటే జూన్ 7వ తారీఖు వరకు ఒకసారి వర్షపాతాన్ని చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి రాయలసీమ ప్రాంతంతో పాటుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా మనకి ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో అధిక ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదే సూచనలు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. అలానే మనకి దక్షిణ తెలంగాణ ప్రాంతంతో పాటుగా మధ్య తెలంగాణ, తూర్పు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మనకి ఈ యొక్క ఉరుములు మెరుపుల తీవ్రత అధికంగా ఉండే సూచనలు వచ్చే ఒక వారం రోజులు కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఋతుపవనాలు వచ్చే ముందు ఈ వర్షాలు అనేవి సర్వసాధారణం, ప్రతి ఏటా చూస్తూ ఉంటామండి. సో ఈ వచ్చే ఒక వారం రోజుల్లో చూసుకుంటే మనకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భాగాల మీద, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర భాగాల్లో ఎక్కువగా ఈ యొక్క ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఫోకస్ చేసే అవకాశం ఉంది. అనంతపురం జిల్లా కావచ్చు, సత్యసాయి, అన్నమయ్య, అలాగే తిరుపతి, చిత్తూరుతో పాటుగా మనకి కడప జిల్లా, అనంతపురం, కర్నూలు జిల్లాతో పాటుగా నంద్యాల జిల్లాలోని పలు భాగాలు, ప్రకాశం జిల్లాతో పాటుగా మనకి ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లాతో పాటుగా మనకి ఉభయ గోదావరి జిల్లాలో పలు ప్రాంతాలు, కాకినాడ, కోనసీమ జిల్లాలో కూడా ఈ యొక్క ఉరుములు మెరుపుల తీవ్రత వర్షాలు అనేవి ఎక్కువగా ఉండే సూచనలు మనకి రానున్న ఒక వారం రోజుల పాటు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఎండ అయితే ఉంటుంది, బట్ తీవ్ర ఉష్ణోగ్రతలు అయితే ఉండే అవకాశం లేదు, ఉపశమనం వచ్చిందనే చెప్పవచ్చు. కానీ ఋతుపవనాలు వచ్చే వరకు ఈ వర్షాలు అయితే కొనసాగుతాయి. సో ఇది ఏపీ పరిస్థితి వచ్చే ఒక వారం రోజులు. అదే తెలంగాణ తీసుకుంటే ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రాంతాలు, అంటే ముఖ్యంగా మనకి వనపర్తి, నాగర్ కర్నూలు, అదేవిధంగా మహబూబాద్ జిల్లా, గద్వాల్, నల్గొండ జిల్లాతో పాటుగా మనకి వికారాబాద్ జిల్లా, అంటే పశ్చిమ తెలంగాణ, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్తో సహా మనకి యాదాద్రి, భువనగిరి జిల్లాతో పాటుగా మనకి తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా కొన్ని భాగాలు, అప్పుడు ఖమ్మం వరకు కూడా మనకి కొన్ని వర్షాలు అయితే ఎక్కువగా ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్, మంచిర్యాల, సిద్దిపేట ఈ తదితర ప్రాంతాల్లో కూడా ఒక మాదిరి వర్షాలు అయితే ఉండే సూచనలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఋతుపవనాలు వచ్చే వరకు ఈ వర్షాలు అయితే మనం కొనసాగుతాయి. రోజు ఎండ తీవ్రత ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం నుంచి రాత్రి కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజాము సమయంలో కూడా ఈ యొక్క వర్షాలు అయితే వచ్చే ఒక వారం రోజుల పాటు మనం చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా ఒక వారం రోజుల పాటు ఉండే వాతావరణ పరిస్థితి. కానీ మనకి ఇప్పుడు ఋతుపవనాల గురించి మాట్లాడుకుందాం. సో ఈ సంవత్సరం ఋతుపవనాలు మనకు కొంచెం ఆలస్యంగా ప్రవేశిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా, అంటే సర్వసాధారణంగా సాధారణ తేదీలు ఏంటంటే ఋతుపవనాలు జూన్ 1 కేరళను తాకాలి. కానీ ఈ సంవత్సరం మనకి జూన్ 3వ తేదీ నుండి 5వ తేదీ మధ్య ప్రవేశించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకసారి చార్ట్ లో చూసుకుంటే మనకి ఇక్కడ విండ్ అనేది మనకి 4వ తేదీ లేదా 5వ తేదీన స్ట్రీమ్ లైన్ అవుతుంది. అంటే స్ట్రీమ్ లైన్ వెస్టర్లీస్ అంటారు. అంటే పశ్చిమ గాళ్ళు తిన్నగా మన కేరళను తాకాలి, అంటే పైనుంచి రాకూడదు, లేదంటే కింద నుంచి వెళ్ళకూడదు.
అటు అరేబియా సముద్రం నుంచి తిన్నగా మనకి కేరళని హిట్ కొట్టాలన్నమాట పశ్చిమ గాలులు. సో అప్పుడే నైరుతి ఋతుపవనం తాకినట్టు మనకి కన్సిడర్ చేస్తాం. సో స్ట్రీమ్ లైన్ వెస్టర్లీస్ మనకి వచ్చేసి 4వ తేదీ లేదా 5వ తేదీన మనకి కనిపిస్తుంది ప్రస్తుత ప్రకారం. సో ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం 4 నుండి 5 మధ్య, ముఖ్యంగా 4వ తేదీన ఎక్కువ శాతం ఈ కేరళను తాకే అవకాశం కనిపిస్తుంది ఋతుపవనాలు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ జిల్లాలను ఫస్ట్గా మనకి ఋతుపవనాలు ప్రతి ఏటా తాకుతాయి. 5వ తారీఖున సాధారణ సమయం మనకి ప్రతి సంవత్సరం కూడా రాయలసీమను తాకే ఋతుపవనాల తేదీ. కానీ ఈ సంవత్సరం మనకు వచ్చేసి రాయలసీమను 10వ తేదీగా అలా మనకి 10 నుండి 12 మధ్యలో మనకి తాకే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా కోస్తాంధ్రప్రదేశ్ తెలంగాణలోకి వచ్చేసరికి మనకి 13 నుంచి 15 మధ్యలో మొత్తం ఆంధ్ర తెలంగాణను ఋతుపవనాలు కవర్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఋతుపవనాలు వచ్చే సమయంలో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయో నేను నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను. ప్రస్తుతానికైతే మాత్రం ఋతుపవనాల యొక్క వర్షాలు తీవ్రత అయితే మాత్రం అంతంతగా మాత్రంగానే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎల్నినో పరిస్థితులు ఆల్రెడీ పసిఫిక్ మహాసముద్రంలో ఆవిర్భవించి ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ దాని ఎఫెక్ట్ కూడా మనం ఈ నెల మే నెలలో మనం అధిక ఎండల ద్వారా చూసాము. సో రాబోయే వర్షాకాలం మీద కూడా ఎల్నినో ప్రభావం భారీగా ఉండబోతోంది. కంపేర్ చేసుకుంటే లాస్ట్ 10 ఇయర్స్లో మనకి వర్షాలు వచ్చేసి లాస్ట్ 10 ఇయర్స్లో యావరేజ్ రెయిన్ఫాల్ తీసుకుంటే ఈ సంవత్సరం మనకి బిలో యావరేజ్ రెయిన్ఫాల్ ఉంటుంది. నేను ఎల్నినో గురించి కానీ అలానే మనకి ఋతుపవనాల యొక్క వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ముఖ్యంగా ఆన్సెట్ ఋతుపవనాలు వచ్చే టైంలో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ప్రస్తుతానికి మనకి ఋతుపవనాలు ఒక తేదీల అంచనా అయితే వచ్చింది, కానీ ఋతుపవనాల సమయంలో వర్షాలు ఎలా ఉండబోతున్నాయి, అదేవిధంగా మాన్సూన్ మొత్తం అంటే వచ్చే 4 నెలల్లో వర్షాలు ఎలా ఉండబోతున్నాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికైతే వచ్చే ఒక వారం రోజుల పాటు ఉరుముల యొక్క మెరుపులు వర్షాలు అయితే అధికంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా వేడి అయితే మాత్రం తగ్గే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా మన ఛానల్లో అయితే డైలీ అప్డేట్స్ అయితే మనం అందుబాటులో ఉంచడానికి 100% ప్రయత్నిస్తాను. ఒకవేళ అవ్వలేదు అనుకోండి, మనకి మాక్సిమం 3 డేస్కి ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. సో మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ అయితే మీ తోటి రైతు మిత్రులకు కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. అలానే వాట్సాప్ లింక్ ఎవరైనా ఛానల్ లింక్ ఉంటుంది కిందన, అది కూడా జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో కూడా మన అప్డేట్స్ వస్తుంటాయి. ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ పేరుతో మనం గత 3 సంవత్సరాలుగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు రాష్ట్రాన్ని కూడా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి చెక్ చేయండి. అందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ముఖ్యంగా ఎల్నినో గురించి, మాన్సూన్ యొక్క వర్షాల గురించి కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.